అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఎవరో పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. నేను చెప్పిన ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి అంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. ఆయన ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వారికి పౌష్టికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో మసిపూసి మారడిగాయ చేయబోతుంది. నిన్న సాక్షి ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఒక డిబేట్లో ఒక నీచుడు ఆంధ్రుల కలల రాజధాని అయినటువంటి అమరావతిని అవమానపరుస్తూ, అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చేసి ఆ నాయకుడు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే కేవలం మహిళలను ఎలా కించపరచాలి, ఎలా అవమానపరచాలి అనే దాని మీదనే వీళ్ళు పీజీలు చేశారన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ నాయకుడికి సొంత చెల్లికి కానీ సొంత తల్లిని కానీ ఏ రోజు కూడా గౌరవించినటువంటి దాఖలాలు మనం చూడలేదు. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మహిళలందరి మీద కూడా ఎప్పుడైతే సాక్షి టీవీ ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా మనందరం గమనిస్తూనే ఉన్నాం. మహిళలందరినీ కూడా ఎంతో కించపరుస్తూ, ఎంతో అవమానపరుస్తూ, అసభ్యమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాము. గతంలో అమరావతి శంకుస్థాపనకు దేశంలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలాల నుంచి మట్టి నీళ్లు తెచ్చి ఆ ప్రాంతంలో చల్లారు. హిందూ సాంప్రదాయ ప్రకారం అలా జరిగితే అదొక పవిత్రమైన స్థలంగా భావిస్తాం. మరి గతంలో అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని శ్మశానాలుగా మాట్లాడారు. కేవలం అలా మాట్లాడడం వల్ల మహిళలందరూ కలిసి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా, ఆ పార్టీకి సమాధి కట్టినా కూడా ఇంకా సిగ్గు రాలేదు ఆ పార్టీ వాళ్ళకి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ. మళ్ళీ ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పి అమరావతిని మాట్లాడారు.
అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల గురించి వీళ్ళు ఇంత అవమానపరుస్తూ ఇంత కించపరుస్తూ మాట్లాడాడు కృష్ణరాజు అనేటటువంటి వెధవ. ఎవడసలు ఒక పేటీఎం బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డిబేట్స్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షి టీవీలో ఎలాంటి డిబేట్లు కూడా జరగవు. కాబట్టి ఈరోజు అతను మాట్లాడాడు అంటే దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అమరావతి రైతులకు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా కూటమి మహిళల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ కృష్ణంరాజు అనేటువంటి వెధవని అరెస్ట్ చేసి సాక్షి ఛానల్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి మేమందరం కూడాను కోరుకుంటా ఉన్నాము. ఈరోజు మనస్సాక్షి లేని సాక్షి పేపర్ గురించి మాట్లాడడం మాకు చాలా అసలు అంటే ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. అసలు ఆ పేపర్ గురించే మాట్లాడకూడదు. అలాంటి పేపర్లో డిబేట్లో కూర్చొని జర్నలిస్ట్ అని ముసుగు వేసుకొని రాజకీయ నాయకుల్ని ఈ పార్టీ పరంగా అది రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి ఈ డిబేట్లు పెట్టుకొని పార్టీలో ఉన్న మహిళల్ని చాలా హీనంగా నీచంగా రాజధాని అది ఎంత పవిత్రమైన అమరావతిని వేసే రాజధానిగా పోల్చడం ఈరోజు మాకు చాలా అంటే చాలా హీనమైన చర్యగా మేము భావిస్తున్నాము. దీనికి తోడు ఆ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పి 11 సీట్లకు దించేసినా కానీ ఆ వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు లేకుండా ఇంతకన్నా ఇంకా నీచంగా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే మనం ఎంతో ఈ జగన్ వచ్చినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశాడు, మహిళలకు ఏం చేశాడు, మహిళలకు చేయడం చేత కాకుండా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఉండి మంచిగా పాలన చేస్తున్నా కానీ ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే దానికి మేము చాలా జగన్మోహన్ రెడ్డి నిందాం. ఇప్పుడు నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కానీ, ఎస్సీ మహిళలకు కానీ, బీసీ మహిళలకు కానీ, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు జరిగినటువంటి సాక్షి పేపర్లో చూసినటువంటి రాజధాని గురించి ఏ రకంగా అయితే వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుందో దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాము. ఇన్ని జరిగిన గత 5 ఏళ్ల పాలనలో వైసీపీని రాష్ట్ర ప్రజలంతా 11 సీట్లకి అంకితం చేసినప్పటికీ, అదేవిధంగా నిండు సభలో మహిళల్ని ఏ రకంగా మాట్లాడారో అలాంటి పాపాలు చేసినప్పటికీ అయ్యే పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మహిళల్ని ఏ రకంగా కించపరిచారు, ఏ రకంగా మాట్లాడారు అనేది ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతున్నారు, చెప్పకూడదు తింటున్నారు. అయినా ఈ వైసీపీలో ఉండే నాయకులకి, వైసీపీ వాళ్ళకి ఎవరికి బుద్ధి రాకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే దీనికి కట్టడి జరుగుతుంది అనేది మనకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా రూపాలంతా మారిపోయి వేరే రూపాల్లో బయటికి రావడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక కుంభకోణాలని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల మీద ఇలాంటి దూషణలు ఆడిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ డిబేట్లు పెడుతూ ఇట్లాంటివన్నీ చేయిస్తూ అతని మీద ఉన్న అలజడి అంతా పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాల మీద దెబ్బకొట్టి రాష్ట్ర జనాలు మొత్తాన్ని పక్కదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఈ రకంగా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని నేను ఖండిస్తున్నాను. జై హింద్. ఈరోజు జరిగిన సాక్షి డిబేట్లో ఒక అనలిస్ట్ వచ్చేసి వివిఆర్ఎం కృష్ణంరాజు అతను బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ మహిళలపై ఆంధ్రుల అమరావతి రాజధాని అనేటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల లాంటి ఒక మన రాజధానిని పట్టుకొని అక్కడ మహిళల్ని పట్టుకొని ఒక బుద్ధిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. వేశ్యల రాజధాని అని మాట్లాడడం ఒక ప్రముఖ మంచి వృత్తిలో ఉండి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జర్నలిస్ట్గా ఉండి ప్రశ్నించి వాళ్ళని న్యాయం చేయాల్సిన వృత్తిలో ఉండి కూడా ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా ఇది ఘోరమైనటువంటి చర్య. ఖచ్చితంగా అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇలాగే అతని వెనుక జగన్మోహన్ రెడ్డి లేకుండానే అంత బహిరంగంగా అంత ధైర్యంగా అలాంటి మాటలు మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదే కదా బౌద్ధ ఆరామ క్షేత్రమైనటువంటి అమరావతి, అదేవిధంగా చూసుకున్నట్టే మహిళల శీలహననం చేసినటువంటి అమరావతి మహిళల్ని కానివ్వండి,
ఈరోజు చూసుకున్నటువంటి ఆచార్య నాగార్జున ప్రపంచ విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రముఖ ఆరామ క్షేత్రం మన అమరావతి. అదే అధికంగా ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ అధికంగా ఉన్నటువంటి ప్రాంతం అమరావతి. అందరినీ అవమానించారు, మహిళల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని, అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. బహిరంగంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే ప్రజలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు. ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఫ్యూచర్లో మీ పార్టీ కానీ మీరు భూస్థాపితం అయ్యే రోజు కూడా వస్తుంది అని తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఒక వేస్ట్ పేపర్, సాక్షి ఛానల్ ఒక టిష్యూ పేపర్. అలాంటి ఒక ఛానల్లో మహిళల గురించి ఇంతకంటే గొప్పగా మాట్లాడగలరని మేమైతే భావించట్లేదు. మహిళల పట్ల ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా నీచాతి నీచంగా మహిళల గురించి వేశ్యలు అని మాట్లాడడం ఎంత తప్పంటే అంత తప్పు. అమరావతిని ఎందుకు రాజధానిగా తీసుకున్నారంటే అక్కడ ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అక్కడే ఉంది. అలాగే శాతవాహనుల రాజధాని అమరావతి. అలాంటి గొప్ప రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీసుకోవడం మనం గర్వించదగిన విషయం. దాన్ని పక్కదావ పట్టిస్తూ గత ప్రభుత్వం 3 రాజధానులని చెప్పి ప్రజలను మోసం చేసి గందరగోళం చేసి ఎటువంటి ఆంధ్రాకి రాజధాని అనేది లేకుండా 5 సంవత్సరాలు వృధా చేసి ప్రజల్ని మోసం చేశారు. అయినా కానీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు గట్టిగా. ఎందుకంటే వైజాగ్ రాజధాని అన్నారు, వైజాగ్ ప్రజలు మీకు ఓట్లేశారా? కర్నూలు రాజధాని అన్నారు, కర్నూలు ప్రజలు మీకు ఓట్లేశారా? ఎందుకంటే ప్రజలు మీ మోసపు మాటలు నమ్మే పరిస్థితులు పోయాయి కాబట్టే మీకు 11 సీట్లకు పరిమితం చేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. అయినా కానీ సిగ్గుసారం లేకుండా మీరు పెట్టిన ఒక యదవ ఛానల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పు. ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? ఇక్కడ భారతదేశం పుణ్యభూమి, ఇక్కడ మహిళల్ని ఎంతో గౌరవిస్తారు. అలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడే మీ అందరికీ మహిళా లోకం తరపున చొప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలు నీ వేషాలు. ఇప్పటికి చాలా వేషాలు వేసావు, చాలా డబ్బులు తిన్నావు, చాలా గందరగోళాలు చేసావు. ఇక వెళ్ళి బెంగళూరులో కూర్చొని వ్యాపారాలు చేసుకో, అది ప్రజలు చెప్పారు. అయినా కానీ నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి నీ దరిద్రపు ఛానల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చొప్పుతో కొట్టే రోజులు ముందున్నాయి. నీకు ఇంకా రాజకీయాలు సెట్ అవ్వవు. నీకు ప్రభుత్వాన్ని పరిపాలించడం చేత కాదు, ప్రజల్ని ఎలా చూసుకోవాలో చేత కాదు, మహిళలకు ఎలా గౌరవించాలో తెలియదు. నీ కుటుంబ సభ్యుల్ని సైతం ఈ రోజున రోడ్డు మీద కూర్చోబెట్టావు. అలాంటి నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నావు. ఇంక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ సోషల్ మీడియా బ్యాచ్లకు కావచ్చు, నీ ఛానల్స్కి కావచ్చు, నువ్వు వెనక నుంచి డైరెక్షన్లు ఇవ్వడం ఆపేసి నువ్వు బయటకు వచ్చి బహిరంగంగా మహిళా లోకానికి మొత్తం బుద్ధి చెప్పకపోతే మహిళా శక్తి అంత తేలిక లేదు. నీ మీద ఎక్కడున్నావో అక్కడి నుంచి బయటికి లాక్కొచ్చి తంతారని తెలియజేస్తున్నాం. నీవు చేసిన ఆర్థిక నేరాలని నువ్వెన్నో కుట్రలు చేసావు, అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నావు. ప్రజలు ఇంకా అంత అజ్ఞానులు కాదు. సోషల్ మీడియా ఈరోజు చాలా డెవలప్ అయింది, ప్రజలకు అన్నీ తెలుసు. నీ వేషాలు ఇంకా కుదరవని ఇకనైనా తెలుసుకొని నువ్వు ఇలాంటి చేష్టలు మానుకొని ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, బీసీ, ఎస్సీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి క్షమాపణలు చెప్పాలని మేము బహిరంగంగా కోరుకుంటున్నాం. తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన జగన్ రెడ్డి లాంటి మనిషి ఆడవాళ్ళని అనిపించడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధే అలాంటిది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ ఇంటికాడి నుంచే మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఆంధ్రుల రాజధాని అయినటువంటి కళల రాజధాని అయినటువంటి అమరావతిని, బౌద్ధ క్షేత్రమైనటువంటి అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రమైనటువంటి అమరావతిని, మళ్ళీ బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉండే రాజధానిని అంత నీచమైన మాటలు సాక్షి ఛానల్లో చెప్పించడం అనేది మహా దారుణము. ఎందుకంటే జగన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు ఎలాగో చెప్పరు, అసలు వాళ్ళు చెప్తేనే చేస్తారు. అది మొదటి నుంచి అలవాటే కదా. ఎందుకంటే ఎన్ని తిట్లు తిడితే మంచిది, ఎన్ని మాటలు మాట్లాడితే మంత్రి పదవులు ఇవ్వటం, ఇవన్నీ చేయడం అనేది జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇలాంటి నీచపు ఆలోచనలను మానుకోవాలి. మహిళల్ని కించపరచడం అనేది అసలు పూర్తిగా వాళ్ళు చేయకూడదు అసలు. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చి బుద్ధి వచ్చేటట్టు చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. జగన్ రెడ్డి, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడించకుండా ఆత్మగౌరవం అనేది ఉండేటట్టుగా చేయాలనేది కోరుకుంటున్నాము. మేము ఎన్డీఏ కూటమి తరఫున మహిళలందరము
జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.